హే గైస్, నా పేరు ఆదర్శ్ రెడ్డి. నేను సిఏ ఫైనల్ గ్రూప్ 1 క్లియర్ స్టూడెంట్ని. అండ్ ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్ అనమాట. సో మీకు ఈరోజు సిఎంఏ ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సబ్జెక్ట్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇందులో బాగా బేసిక్ టాపిక్తో మొదలెట్టుకుందాం. ఫస్ట్ టాపిక్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. ఈ చాప్టర్లో మనం ఏం చూస్తామంటే అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, దాని బేసిక్స్ ఏంటి, అసలు ఏ ప్రాసెస్ని అకౌంటింగ్ అంటారు, అది మనకి రియల్ లైఫ్లో ఎలా సినారియోస్లో ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, అంటే ఈ అకౌంటింగ్ అంటే ఏంటి, ఒకవేళ ఈ అకౌంటింగ్ ఏమన్నా గవర్నింగ్ బాడీ అంటే ఈ అకౌంటింగ్ అవన్నీ విషయాలు ఎవరు చూసుకుంటారు, అందులో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు, ఇలాంటివి, లేదంటే కాస్ట్ అకౌంటెంట్ ఎవరు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ చూద్దాం అనమాట. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం బేసిక్గా ఈ అకౌంటింగ్ అన్నది అర్థం అవ్వడానికి. మీరు రెగ్యులర్గా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, ఆర్డర్ పెడుతూ ఉంటారు కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆర్డర్ పెట్టారు. ఆ మొబైల్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు అమ్ముతారు, మీరు కొంటారు. ఈ ట్రాన్సాక్షన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు పర్టికులర్ ఓకే ఐఫోన్ 16 మీకు అమ్మారని రాసుకున్నారు అనుకోండి. ఈ రికార్డింగ్ ఉన్న ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ఐఫోన్ 16 అని చెప్పి ఒక చోట పుస్తకంలో లెక్క రాసుకుంటారు కదా. ఆ లెక్క రాసుకునేదాన్ని జనరల్ బేసిక్ అకౌంటింగ్ అన్నది కాన్సెప్ట్ అసలు ఇంట్రడ్యూస్ అయింది, ఆ పాయింట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నీకు ఇచ్చిన పాకెట్ మనీ ఉంది, ఒక 5,000 500 1,000 రూపీస్ పాకెట్ మనీ ఇచ్చారనుకోండి. సో మీరు ఆ పాకెట్ మనీని దేనికి ఖర్చు పెట్టుకున్నారు ఇదంతా ఒక చోట రాశారనుకోండి. అదే అకౌంటింగ్, నథింగ్ బట్. ఇక్కడ అకౌంటింగ్లో ఇక్కడ మన బుక్ డెఫినేషన్ ఏంటంటే అకౌంటింగ్కి, ఇందాక మనం ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం కదా, ఈ అకౌంటింగ్ అన్న కాన్సెప్ట్ మనకు మెయిన్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఒక బిజినెస్కి నీకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, లేదంటే ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఇన్కమ్ వచ్చింది, నీకు ఇదంతా వివరాలు తెలియాలంటే నీకు అన్నీ ఒక చోట రాసి ఉండాలి. ఇక్కడ రాసి పెట్టే ప్రాసెస్ని అకౌంటింగ్ అంటాం. ఓకే, సో అందుకే మనకి అకౌంటింగ్ బేసిక్ డెఫినేషన్ కూడా ఆర్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, ఎనలైజింగ్. ఇక్కడ ఈ ప్రాసెస్ అవన్నీ మాట్లాడుకునే దేనికి చేస్తాం, ఐడెంటిఫికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్న దాంట్లో నేను నీకు సేల్ చేశాను, అంటే నేను ఫ్లిప్కార్ట్, నువ్వు ఇక్కడ బయ్యర్ అనుకుందాం. నేను నీకు ఐఫోన్ అమ్మాను. ఇక్కడ ఐఫోన్ అమ్మాము అన్నది ఐడెంటిఫికేషన్, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. మనకి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఒక ఒక పరిస్థితి జరిగింది, నేను నీకు ఐఫోన్ అమ్మాను అన్నది ఒక ఈవెంట్ అవుతుంది అనమాట. దాన్ని అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఈవెంట్ అనేది యూజ్ చేస్తాం మనం. సో ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్ అని నేను కొనడాన్ని అమ్మడాన్ని చేయడాన్ని ఈవెంట్ అంటారు. దాన్నే మళ్ళీ ట్రాన్సాక్షన్ అని కూడా అంటారు అనమాట. ఈ ట్రాన్సాక్షన్ ఆర్ ఈవెంట్ని రికార్డ్ చేసే ప్రాసెస్ అకౌంటింగ్. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, ఐఫోన్ నేను నీకు అమ్మిన ట్రాన్సాక్షన్, ఐఫోన్ అమ్మాను. ఓకే, అదొక ట్రాన్సాక్షన్, అది ఐడెంటిఫై అయ్యింది. ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయడం అంటే ఏంటి, రికార్డ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏ అది మానిటరీ వాల్యూలోనే రికార్డ్ చేయగలం. సో అకౌంటింగ్లో కంపల్సరీ నువ్వు ఏ ప్రాసెస్ చేస్తున్నా దానికి ఒక మానిటరీ వాల్యూ అన్నది క్లియర్గా ఉండాలన్నమాట. సో ఐఫోన్ 16 మానిటరీ వాల్యూ ఎంత, ఓ 60,000 ఆర్ 70,000 వేసుకోండి. సో మానిటరీ వాల్యూలో రికార్డ్ చేసావు. సో ఏ పర్సన్కి అమ్మాయి, ఏ పర్సన్కి కొన్నావు. ఇక్కడ రికార్డింగ్ అంటే నార్మల్గా స్టేట్మెంట్ రూపంలో చూసుకుంటాం. ఫ్లిప్కార్ట్ నేను పలానా పర్సన్కి, ఏ అనే పర్సన్కి ఐఫోన్ 16 70,000 రూపీస్కి అమ్మాను అని వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఏమొస్తుంది, నాకు మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, ఆ డబ్బులు ఇచ్చింది రికార్డ్ అయ్యి ఉండాలి, మీ పేరు రికార్డ్ అయ్యి ఉంటుంది, ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇవన్నీ రికార్డ్ చేయడానికి రికార్డింగ్ అనే ప్రాసెస్లో వస్తుంది. ఇప్పుడు క్లాసిఫైయింగ్. ఇక్కడ క్లాసిఫైయింగ్ అంటే ఏం లేదు, నేను నీకు అమ్మిన ట్రాన్సాక్షన్ నాకు అది సేల్ అవుతుందా పర్చేస్ అవుతుందా అన్నది క్లాసిఫికేషన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను నీకు అమ్మానంటే అది సేల్ అవుతుంది. సేల్ అవుతుందంటే నా దగ్గరికి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వచ్చే ప్రతిదీ సేల్ అవుతుంది కదా. సో అలా క్లాసిఫై చేయడం, సేలా, పర్చేసా, ఎక్స్పెండిచరా, లేదంటే రెవెన్యూ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి కదా. సో ఏ కేటగిరీలోకి వస్తుంది అన్నది అదో పాయింట్ మనకి. ఓకే,
సో దీని క్లాసిఫైయింగ్. నెక్స్ట్ సమ్మరైజింగ్. సో ఈ సమ్మరైజింగ్ అంటే ఇప్పుడు ఒక నార్మల్గా ట్రాన్సాక్షన్ కింద రాసింది కాకుండా ఒక టేబుల్గా క్రియేట్ చేసుకో ఫార్మెట్ కింద. ఆ ఫార్మెట్లో ఏముంటుంది, ఒక పేజీకి తీసుకుని మధ్యలో లైన్ కొట్టి ఇటువైపు ఏం చేసావు రాసుకో. ఒక పక్కన నువ్వు సేల్స్ చేసావు. సేల్స్ చేసినప్పుడు ఏమైంది, నీ దగ్గర 70,000 వర్త్ ఉన్న ఫోన్ బయటికి వెళ్ళింది. సో బయటికి వెళ్ళిందని నువ్వు సేల్ కింద రికార్డ్ చేసుకున్నావు. దీనికి బదులుగా నీకు ఏమొచ్చింది, డబ్బులు వచ్చింది కదా. ఆ డబ్బులు వచ్చిందని రికార్డ్ చేయాలి కదా. ఈ రెండు ఒకే షీట్లో ఒక పక్కన డబ్బులు వచ్చినాయి, ఒక పక్కన నేను సేల్ చేశానని రాసుకోవడాన్ని అకౌంటింగ్ ఫార్మాట్ అంటారు. దాన్ని టీ ఫార్మాట్లో ఉంటుంది అకౌంటింగ్ అనేది. దాన్ని అకౌంటింగ్ ఫార్మాట్ అంటారు అనమాట. సో దాన్ని ఇక్కడ సమరైజింగ్ వస్తుంది. అంటే ఒకటే షీట్లో ఒక పర్టికులర్ పేజ్లో నువ్వు నాకు ఖర్చునంత, ఎక్స్పెండిచర్ ఎంత, లేదంటే పాకెట్ మనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే మమ్మీ డాడీ నాకు 500 ఇచ్చారు అని ఒక పక్కన రాసుకున్నావు. నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చులో ఒక పక్కన రాసుకున్నావు. బిర్యానీ తిన్నానో, లేదంటే కూల్ డ్రింక్ తాగేవనో, లేదంటే ఏదైనా పబ్జీలో రాయల్ పాస్ కొనుక్కున్నామనో, ఏదో ఒకటి అది ఇటు పక్కన పెడతారు. సో ఇదంతా ఒక టేబుల్లో చోట సమరైజ్ చేయడానికి సమరైజింగ్ అంటారు. ఈ స్టెప్ నెక్స్ట్ ఈ మనం ఇప్పుడు ఏమేమి చూసాము, ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ చూసాం. దాని తర్వాత ఎనలైజింగ్ అని ఇంకోటి ఉంటుంది. సో ఎనలైజింగ్ అన్నది ఎక్కడ వస్తుంది అంటే, ఇందాక ఎగ్జాంపుల్గా వెళ్దాం మనం. ఫ్లిప్కార్ట్ సేల్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని ఇక్కడ 70,000 పెట్టి ఐఫోన్ సేల్ చేసింది కదా. ఈ ఐఫోన్ సేల్కి ఫ్లిప్కార్ట్ వాడికి ఏంటంటే, ఫ్లిప్కార్ట్ వాడు యాపిల్ స్టోర్ వాడి దగ్గరికి వెళ్ళి 35,000 ఆర్ 40,000 కొనుక్కున్నాడు అనుకోండి. ఆ కొనుక్కొని ఇప్పుడు మనకి 70,000 అమ్మారంటే మధ్యలో మనం అనలైజ్ చేసడం అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఓకే ఇక్కడ ఒక పక్కన 70,000 అని రాసుకున్నాం, ఒక పక్కన 35,000 అని రాసుకున్నాం. ఈ రెండాటి డిఫరెన్స్ ఏంటి, కొంచెం సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా, 35,000. సో నీకు ఇక్కడ సేల్ అన్నది 70,000కి అమ్మావంటే నీకు 35,000 డిఫరెన్స్ ఉన్నదంతా ప్రాఫిటే కదా, లాభమే కదా, నీకు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినట్టే కదా. సో ఈ ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి ఎలా తెలిసింది నీకు, ఆ టేబుల్లో రాసుకున్నదంతా అనలైజ్ చేయడం వల్ల మీకు అది పర్టికులర్గా ప్రాఫిట్ లాస్ అన్నది తెలిసింది కదా. ఈ ప్రాసెస్ని అకౌంటింగ్ అంటారు. సో మీకు అక్కడ ఇచ్చిన ఫస్ట్ డెఫినేషన్ అదే, ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఏదైనా మానిటరీ వాల్యూనే చెప్పాలి. సో మనం పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆర్ ఈవెంట్ని అమౌంట్లో కలవలేకపోతే దాన్ని ఈవెంట్ అంటాం. ఒకవేళ అమౌంట్ మానిటరీ వాల్యూ ఇవ్వగలిగి మనం రికార్డ్ చేయగలిగితే దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుంచుకోండి. ఇది బేసిక్గా అకౌంటింగ్ అంటే. సో ఈ అకౌంటింగ్ అన్నది ఎందుకు చేస్తారో ఆబ్జెక్టివ్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజిబుల్గానే ఉందనుకుంటున్నాను. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఫస్ట్ అకౌంటింగ్ అన్నది ఎందుకు చేస్తాం బేసిక్గా నార్మల్గా, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే పాకెట్ మనీ ఉందన్నారు అనుకోండి. మీ పాకెట్ మనీలో ఓకే నేను దేనికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నానో మీరు అంతెందుకు మీకు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఒక ప్లే స్టేషన్ 5 కొనుక్కుందాం అనుకుంటున్నారు. అలా కొనుక్కోవాలంటే మీకు మంత్లీ ఎంత పాకెట్ మనీ వస్తుంది, ఇవన్నీ రాసుకొని లెక్క తెలిస్తే ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను, ఎంత మిగులుతుంది, ఎన్ని మంత్స్లో కొనుక్కోగలను, ఇవన్నీ రాసుకుంటాం కదా. ఆ బేసిక్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా, నాకు ఎంత అవసరం ఉంటుంది. ఇప్పుడు పిఎస్పీ అంటే 50,000 ఉంటుంది. సో మీకు మంత్లీ 500 ఇచ్చారంటే నేను ఎన్ని మంత్స్లోపు పిఎస్పీ కొనుక్కోగలను, ఇలాంటివన్నీ మీకు ఎక్కడ తెలుస్తాయి ఇన్ఫర్మేషన్. అంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మెయిన్గా అకౌంటింగ్ ఒక మెయిన్ యూజ్ అనేది పక్కన వారికి, అంటే స్టేక్ హోల్డర్స్కి. అంటే ఇక్కడ నీ స్టేక్ హోల్డర్ అంటే ఇక్కడ నువ్వు అవుతావు, అంటే ఓనర్. కంపెనీ ఓనర్కి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఎక్స్పెండిచర్ అయిందో కావాల్సి ఉంటుంది. నీకు వచ్చిన లాభాల మీద గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్లు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అంటే వీళ్ళని నీకు స్టేక్ హోల్డర్స్ అంటారు అనమాట. బేసిక్గా నీ వ్యాపారానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్కరిని స్టేక్ హోల్డర్స్ అంటారు. నీ సొంత వ్యాపారం అయితే నీ కస్టమర్ స్టేక్ హోల్డర్ అవుతాడు. నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ స్టేక్ హోల్డర్స్ అవుతారు. మీ ఓనర్స్ అంటే నీ కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే క్యాపిటల్, ఆ పర్సన్ స్టేక్ హోల్డర్ అని అంటారు. అంటే బేసిక్గా నీ వ్యాపారానికి లింక్ అయిన ప్రతి ఒక్కడు స్టేక్ హోల్డర్ అవుతాడు అనమాట. అది ఇంటర్నల్ స్టేక్ హోల్డరా, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డరా అంటారు. వీళ్ళందరికీ కూడా నీ అకౌంటింగ్ వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ ఉంటుంది. ఒక ఎంప్లాయీకి ఎలా యూజ్ ఉంటుంది అంటే, ఎంప్లాయీస్ ఓకే ఈ పర్టికులర్ వస్తువు తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది,
దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలన్నది తెలుసుకోవాలంటే నువ్వు అసలు ఎంత ఇన్ఫర్మేషన్ అని అవుతుంది అన్నది, ఎవరి మీద అవుతుంది అన్నది ఇంటర్నల్గా నీకు అంతా క్లియర్గా ఉండాలి. సో ఇది బేసిక్గా ఫస్ట్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అకౌంటింగ్లో మన సిస్టమేటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సిస్టమేటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ ఓకే అసలు ఏమేమి ఖర్చు పెట్టా ఏమేమి వచ్చినాయి అండ్ డేట్ వైజ్ రాసుకోవడం, క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. డేట్ వైజ్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ప్రతి ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ అవుతుందో రాసుకోవడాన్ని, అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అన్నీ ఒక అకౌంట్లో వేయాలి అంటే సేల్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి, పర్చేస్ అన్నీ ఒక చోట రాసుకోవాలి, మీరు ఏదైనా బిల్డింగ్స్లో కానీ మిషనరీ కొంటే ఒక చోట రాసుకోవాలి. ఇలా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతాను కదా, అలాంటి ప్యాటర్న్ కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. అలా రూల్స్ ఫాలో అయ్యి రాయడం వల్ల సిస్టమేటిక్గా అన్ని ట్రాన్సాక్షన్ ఎక్కడ రికార్డ్ అవ్వాలో అక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. అదొక బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక చోట రాసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇందాక మాట్లాడుకున్నాం. ఐఫోన్ మా ఫ్లిప్కార్ట్ వాడు 35,000కి కొంటే మనం 70,000, ఫ్లిప్కార్ట్ వాడు మనకు 70,000కి అమ్మితే వాడికి మధ్యలో 35,000 ప్రాఫిట్. అంటే ఇది మన రిజల్ట్ ఇది ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ అనలైజ్ చేయడం వల్ల ఏమైంది, ఓకే నాకు రిజల్ట్ ప్రాఫిట్ లాస్ అన్నది తెలుస్తుంది కదా. సో అదనమాట, నీకు అసలు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, దేనివల్ల ప్రాఫిట్ వస్తుంది దేనివల్ల లాస్ వస్తుంది, నాకు పర్టికులర్ మధ్యలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి ఎక్కువ పోతుందా లేదంటే బయ్యర్ కమిషన్ లాంటివి ఏమైనా పోతున్నాయి, ఇవన్నీ తెలిసేయాలంటే మనకి ఈ అకౌంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్స్ మీకు ఈ రిజల్ట్ ఇవన్నీ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఓకే మీకు పర్టికులర్ సేల్ చేశారు, ఐఫోన్ అమ్మాను నేను 35,000 వచ్చింది, లాభం బాగానే ఉంది. సో ఒక ఇయర్ మొత్తంలో ఒకటే చేయరు కదా, స్టోర్ నడుపుకునే వాళ్ళు మొబైల్ స్టోర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళే అనుకోండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళ దగ్గర ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 ఫోన్లు ఉన్నాయి ఫ్లిప్కార్ట్ వాడి దగ్గర, ఐఫోన్లు 9 ఫోన్లు ఐఫోన్లు అమ్ముడుపోయినాయి, నాకు ఇంకో ఫోన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఫోన్లు ఆర్ అని మీకు మిషనరీ కానీ కార్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తాయి. అవి ఏంటంటే మీకు లాభాల్లో నష్టాల్లోకి రావు, కానీ అసలు మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఆస్తి ఎంత ఉంది అన్నది తెలియడానికి కూడా ఒక స్టేట్మెంట్ రెడీ చేస్తాం, దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు జనరల్గా. బ్యాలెన్స్ షీట్ అంటే మీకున్న అప్పులు మీకున్న ఆస్తులు చెరో పక్క రాస్తాం అనమాట. ఓ పక్కన ఆస్తులు రాస్తాం, ఓ పక్కన అప్పులు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆస్తులు అంటే ఏమొస్తాయంటే బిల్డింగ్స్ కానీ, లేదంటే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్లు ఎఫ్డీలు ఇవన్నీ ఆస్తుల్లోకి వస్తాయి. గోల్డ్ కానీ. ఇటు పక్కన మీకు లయబిలిటీస్ అంటే మీకు బ్యాలెన్స్ షీట్లో రెండు ఉంటాయి, అసెట్స్ లయబిలిటీస్ అంటారు. అసెట్స్ అంటే నథింగ్ బట్ మీ ఆస్తులు, మీకున్న ఇల్లు ప్రాపర్టీస్ గోల్డ్ డబ్బులు ఇవన్నీ ఆస్తుల్లోనే వస్తాయి. అప్పులు ఆర్ లయబిలిటీస్ అంటే బాకీ అంటారు అనమాట. ఇక్కడ లయబిలిటీస్ అంటే ఏంటి, నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఐఫోన్ అమ్ముతున్నాను కదా, ఐఫోన్లో ఏంటంటే వేరే వెండర్ దగ్గర నుంచి నాకు ముందు మీరు నాకు లాట్ ఇచ్చేయండి, అడ్వాన్స్ లాట్, నాకు డబ్బులు నేను అమ్ముకోగానే మీకు డబ్బులు ఇస్తానని చెప్పాను అనుకోండి. వీడు నాకు అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు కదా, ఇక్కడ 35,000 ఆ ఫోన్ నేను అడిగి అడ్వాన్స్ ఇవ్వాలంటే అడిగి ఇవ్వాల్సి ఉంది. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలనుకోండి, అది మీకు లయబిలిటీ అవుతుంది. అది ఇటు పక్క రాసుకుంటాం. బ్యాంక్ దగ్గర లోన్లు తీసుకున్నా ఇలాంటివన్నీ లయబిలిటీస్ అవుతాయి అన్నమాట. సో లయబిలిటీస్ మీ ఆస్తుల్లో నుంచి మీకున్న అప్పులు తీసేస్తే రిమైనింగ్ ఉన్నది మీ నెట్వర్త్ అంటారు. నెట్వర్త్ అంటే మీకు అసలు అసలైన మీ విలువ ఎంత నెట్. నా దగ్గర ₹1,00,000 విలువైన ఆస్తి ఉంది, 50,000 అప్పులు ఉన్నాయి. సో మీ నెట్వర్త్ అంటే 50,000 అనమాట. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మీ నెట్వర్త్ అన్నది వస్తుంది. అది ఈ నెట్వర్త్లోనే మీకు క్యాపిటల్ అని ఉన్న ప్రాఫిట్ అని ఉన్నాయి, ఇవన్నీ ఆ నెట్వర్త్లో పార్ట్ అవుతాయి. ఇక్కడ నార్మల్గా బేసిక్గా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఇవి. ఫస్ట్ ఏంటి, అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ప్రొవైడ్ చేయగలదు అకౌంటింగ్ వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్లో సిస్టమేటిక్గా రికార్డ్ చేయగలదు, డేట్ వైజ్ కానీ లేదంటే సెగ్రిగేషన్, డిఫరెంట్ సెగ్రిగేషన్స్ చెప్పాను కదా, సేల్స్ అని పర్చేసెస్ అని ఎక్స్పెండిచర్ అని ఇలా. నెక్స్ట్ ఏంటంటే ఈ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక చోట రాయడం వల్ల రిజల్ట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఏ వ్యాపారమైనా మనం బేసిక్గా ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి ప్రాఫిట్ రావడం కోసమే చేస్తాం. సో మీకు అది రిజల్ట్ తెలియాలంటే అకౌంట్స్ వేసి ఉండాలన్నమాట, అకౌంట్ నుంచి మనకు రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్
మీకు అకౌంట్ మీకు రెగ్యులర్గా ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ అది మీకు యాక్చువల్గా నెట్ టోటల్ వ్యాపారం మొత్తంగా చూస్తే మీరు నష్టాల్లో ఉన్నారా లాభాల్లో ఉన్నారా, మీరు మీ ఆస్తులు పాజిటివ్లో ఉన్నాయా నెగిటివ్లో ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ అంటారు అన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్విటీ అని కూడా అంటారు బ్యాలెన్స్ షీట్ని. ఇందులో ఏంటంటే అసెట్స్ లయబిలిటీస్ అని ఉంటాయి. అసెట్స్లో నుంచి లయబిలిటీస్ తీసేస్తే మీకు మీ నెట్వర్త్, ఈ నెట్వర్తే సమ్ టైమ్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ అన్నమాట. ఇది అకౌంటింగ్ ఒక బేసిక్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు నెక్స్ట్ మీకు అకౌంటింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటెన్సీ అంటే ఏంటి, అండ్ అకౌంటింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అసలు ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మీకు ఇందాక నేను డెఫినేషన్లో చెప్పాను కదా, ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, మెజరింగ్, క్లాసిఫైయింగ్ అని, అవన్నీ అందులోకి వస్తాయి. నెక్స్ట్ బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బుక్ కీపింగ్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో సేల్ జరిగింది అని రాసాం కదా, అది బుక్ కీపింగ్ అనమాట. అంటే పర్టికులర్ పర్సన్ నుంచి నేను ఏ అనే పర్సన్కి ఒక ఫోన్ అమ్మాను అని స్టేట్మెంట్ రాసాము అనుకోండి, అదే బుక్ కీపింగ్ అవుతుంది. బుక్ కీపింగ్ అంటే జస్ట్ అది రికార్డ్ చేస్తారు. జస్ట్ ఈ రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్ని మనం అకౌంటింగ్ అంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ దాన్ని ఆ, ఎలా ఎలా రికార్డ్ చేసుకుంటాం అన్నది అకౌంటింగ్లోకి వస్తుంది. ఫస్ట్ బుక్ కీపింగ్ అవుతాయి కానీ అకౌంటింగ్ పార్ట్లోకి రాదనమాట. సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని బుక్ కీపింగ్ అంటారు. ఆ రికార్డ్ అయిపోయిన ట్రాన్సాక్షన్స్ ఆ, ఎలా క్లాసిఫై చేయాలి, లేదంటే ఎలా సమరైజ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా చెప్పేది మీకు అకౌంటింగ్ అనమాట. అదే బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి ఉన్న డిఫరెన్స్. సో బుక్ కీపింగ్ అన్నది అకౌంటింగ్లో ఒక పార్ట్ మాత్రమే. అకౌంటింగ్లో మనం ఇందాక మాట్లాడుకున్న డెఫినేషన్ ప్రకారం రికార్డ్ చేయడం కాడి నుంచి అనలైజ్ చేయడం వరకు మొత్తం చాలా స్టేజెస్ మాట్లాడుకున్నాం కదా. సో ఆ స్టేజెస్లో పాటు బుక్ కీపింగ్ అన్నది అకౌంటింగ్లో చిన్న భాగం అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫ్రేమ్ వర్క్ చూద్దాం. నార్మల్గా ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే మీకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్టివ్స్ని ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎంఏ అయిపోవాలనుకున్నారు, సిఎంఏ అవ్వాలనుకున్నది మీ ఆబ్జెక్టివ్ అనుకోండి. ఆ ఆబ్జెక్టివ్కి ఎలా అవ్వాలన్నది, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నది రాసుకుంటారు కదా. లైక్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్ టెస్టులు రాయాలి, మాక్ టెస్ట్ పేపర్స్ రాయాలి, ఈ ప్రొసీజర్ అంతా రాసుకుంటారు కదా. ఈ ప్రొసీజర్ ఏమో మీకు ఫ్రేమ్ వర్క్ అవుతుంది అనమాట. మీ ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి ఒక సర్టైన్ రూల్స్ రాసుకుంటే దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. ఫ్రేమ్ వర్క్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను బేసిక్గా మాట్లాడింది కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్లోకి వస్తుంది అనమాట. ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, ఇది నార్మల్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని ఎలా మెజర్ చేయాలి, ఎప్పుడెప్పుడు మెజర్ చేయాలి, ఎప్పుడెప్పుడు రికార్డ్ చేసుకోవాలి, ఇదంతా చెప్పే ఫ్రేమ్వర్క్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రకారం పెట్టిన చట్టాల ప్రకారం ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్లోకి ఏమొస్తున్నాయి, లీగల్ ఫ్రేమ్వర్క్ అన్నది డిఫరెంట్ ఎంటిటీస్కి డిఫరెంట్గా ఉంటాయి మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాగే కంపెనీ పేర్లు ఐడియాగా ఉంటాయి. ఇక్కడ యాపిల్ అని, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, ఇవన్నీ కంపెనీస్. ఇలా కాకుండా మనకి వీధి చివర కిరాణా కొట్లు ఇలాంటివి ఉంటాయి. అవన్నీ ఏంటంటే సోలో సోల్ ప్రొప్రైటర్షిప్ అనమాట. ఎందుకంటే సింగిల్ పర్సన్ మెయింటైన్ చేస్తుంది, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. ఆ పర్టికులర్ పర్సన్కి డిఫరెంట్ యాక్ట్స్ అప్లై అవుతాయి. అంటే ఇప్పుడు మన లోకల్ మున్సిపాలిటీ షాపింగ్స్ యాక్ట్ అని అలా డిఫరెంట్ యాక్ట్లు అప్లై అవుతాయి. ఇప్పుడు ఒకవేళ అలా కాకుండా పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టుకున్నారనుకోండి, సో అలాంటి ఫర్మ్కి ఏమో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది. కంపెనీ పెట్టుకుంటే కంపెనీస్ యాక్ట్ ఉంది. అలా కాకుండా కోఆపరేటివ్ సొసైటీ అయితే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది. సో ఏ యాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కంపెనీ పెట్టాను అనుకోండి, ఓకే మీరు కంపెనీ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఇవి ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవ్వాలి, ఈ ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి అని చెప్పి
కంపెనీస్ యాక్ట్ చెప్తారు. సో అది మనకి కంపెనీస్ యాక్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో అలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఇది అకౌంటింగ్ ప్రిన్సిపల్. అంటే మనకి ఇప్పుడు అకౌంటింగ్ అన్నది ఒక పద్ధతిగా ఒక రూల్ ప్రకారంగా, ఇందాక నేను ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, సేల్స్ ఇటువైపు రాసుకోండి, ఈ మనకు అయిన ఎక్స్పెండిచర్స్ ఇటువైపు రాసుకోండి, మీకు ప్రాఫిట్ వస్తుందని, ఇలా ఒక పర్టికులర్ ప్రొసీజర్లో మీకు ఒక ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలో చెప్పే ప్రొసీజర్కి చెప్తుందని అకౌంటింగ్ అంటారు కదా. సో ఇలాంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్ అన్నీ ఇక్కడ మనకైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అన్న బోర్డు అందులో అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఉంటుంది అనమాట, వాళ్ళు చెప్తారు. సో మనకి ఇండేయస్ వేరు, నార్మల్గా జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వేరు అనమాట. ఇండేయస్ అంటే ఇది కంపెనీకి మాత్రమే అప్లై అవుతుంది, కంపెనీస్ మాత్రమే అప్లై అయ్యే ఫ్రేమ్వర్క్. కంపెనీస్ మాకు లాభాలు వస్తే మేము ఎలా రాసుకోవాలి, షేర్ క్యాపిటల్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అలా డిఫరెంట్ అకౌంటింగ్ బాడీస్ చెప్తాయి అనమాట. ఇండియాలో అకౌంటింగ్ బాడీ ఉంటుంది, ఇంటర్నేషనల్గా అకౌంటింగ్ బాడీ ఉంటుంది. సో ఈ బాడీస్ ఏంటంటే ఇప్పుడు మీకు సిఎంఏస్కి కానీ చార్టెడ్ అకౌంటెంట్స్కి కానీ వీళ్ళందరూ ఈ ఫ్రేమ్వర్క్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓకే మీరు అకౌంట్స్ లెక్కలు రాసేటప్పుడు మీరు ఎలా చేయండి అని చెప్తారు. మీకు సిఎంఏ అయితే సిఎంఏ బోర్డు చెప్తారు, సిఏ వాళ్ళది సిఏ బోర్డు ఎలా ఉంటుందో ఈ బోర్డు వాళ్ళు మనకు కొన్ని రూల్స్ చెప్తారనమాట, మనం అకౌంట్ చేసేటప్పుడు మీరు ఇలాగే ఫాలో అవ్వాలని. సో అది ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే కనుక జనరల్గా గవర్నమెంట్ కొన్ని జనరల్ అథారిటీస్ ఉంటాయి. లైక్ మనకి మనీకి సంబంధించినంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అండ్ మీరు నార్మల్గా న్యూస్లో అవి వినే ఉంటారు, ఈ షేర్ మార్కెట్లు ఇవన్నీ అంటారు కదా, ఇవంతా ఏమో సెబీ చూసుకుంటుంది. అలా కాకుండా బ్యాంకింగ్కి సంబంధించింది కానీ లేదంటే ఇన్సూరెన్స్ సంబంధించింది ఏమో ఐఆర్డిఏ అని ఒక బోర్డు చూసుకుంటుంది. అలా అంటే మీకు ఏదన్నా పర్టికులర్ విషయంలో ఇష్యూ వస్తే ఆ ఇష్యూని రిసాల్వ్ చేయగలిగే కెపాసిటీలో ఉంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటేనేమో అది ఇన్స్టిట్యూట్ని బట్టి బాడీ, అంటే మనకి ఒక పర్టికులర్ బిజినెస్ ఏ టైప్లో ఫామ్ అయింది అన్న దాన్ని బట్టి మారిపోయేది లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో పార్ట్నర్షిప్కో లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఈ కంపెనీస్కో లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. కాకపోతే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే అన్నిటికీ కామన్గా అప్లై అవుతుంది. లేదంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని కానీ ఆర్బీఐ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంటుంది, గవర్నింగ్ బాడీస్. ఏదైనా పర్టికులర్ గవర్నింగ్ బాడీకి ఉన్న పవర్స్ అన్నీ వస్తాయన్నమాట ఇందులోకి. ఇది డిఫరెంట్ ఫ్రేమ్వర్క్. ఇది బేసిక్గా అకౌంటింగ్కి మన జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అసలు అకౌంట్స్ అంటే ఏంటి, ఏ అకౌంట్స్ ఉంటాయి, మీకు డబ్బుల్ని అసలు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫస్ట్ ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కొన్నాం అమ్మేమని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ ఇంకా డీప్గా ఎలా రాస్తాం, అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చూద్దాం అనమాట నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్లో. సో మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు లింక్లో ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. బాయ్.